స్కూల్ విద్యార్థులకు వేసవి జాగ్రత్తలు. వేసవి కాలంలో ఎక్కువ వేడి వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే విద్యార్థులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. తగినంత నీరు తాగండి. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు, గోరువెచ్చటి నీరు లాంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు నీటి బాటిల్ వెంట తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు మధ్య ఎండ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎండలో ఎక్కువగా తిరగొద్దు. బయటకు వెళ్ళేటప్పుడు టోపీ, గొగుల్స్ లేదా తలకు రుమాలు వాడాలి. బలమైన వడగాలిలో ఆడుకోవడం తగ్గించుకోవాలి. నీరు ఎక్కువగా ఉండే పండ్లు, పుచ్చకాయ, దోసకాయ, నిమ్మ, మోసంబి, నారింజ తినాలి. ఎక్కువ ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, డైరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నుంచి రక్షణ అవసరం. బయట ఫుట్పాత్ ఫుడ్ తినకుండా ఉండాలి. పరిశుభ్రంగా ఉన్న, బాగా ఉడికించిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ప్రతి గంటకు కొంత నీటిని తాగాలి. తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి, బలహీనత వస్తే వెంటనే ఇంట్లో వారికి తెలియజేయాలి. పిల్లలు బహిరంగంగా నీరు తాగకుండా ఇంట్లో పరిశుభ్రమైన నీరు అందించాలి. పిల్లలు బలహీనంగా ఉన్నా లేదా అస్వస్థంగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అత్యంత ముఖ్య జాగ్రత్త: ఈత కోసం చెరువులు, బావులు, కాలువల దగ్గరకు పెద్దవారు లేకుండా ఒంటరిగా వెళ్లరాదు.